నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలంటూ పోరుబాట పట్ల తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ వెంట నడిచిన పార్టీ శ్రేణులు. కూటమి పాలకుల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలకు మంచి రోజులొచ్చాయి. టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అధికారంలోకి రాగానే తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై 15,000 కోట్ల పైచులకు భారం మోపడం అమనుష్యమని తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ కూటమి పాలకులను దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరిగిన విద్యుత్ ఛార్జీల భారం నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం స్థానిక చెంచుపేటలోని విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన గలం విప్పారు. చెంచుపేటలోని బాను టీ స్టాల్ సెంటర్ నుండి భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు విద్యుత్ డీఈ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తమ ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ ఫలాలు పొందే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వివిధ రూపాల్లో సంక్షేమ పథకాలు అందించడంతో పాటుగా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,000 పెన్షన్ను 4,000కు పెంచడం మినహా మరే సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రజలకు చేరువ చేయకపోగా అదనంగా విద్యుత్ ఛార్జీలు పెంచి వారిపై భారం మోపిందన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెంచిన విద్యుత్ ఛార్జీలు పెను భారం అయ్యాయన్నారు. గడిచిన నవంబర్ నెలలో 6,072 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచి బిల్లులు ఇచ్చారని, మరలా జనవరిలో 9,411 కోట్ల మేర విద్యుత్ బిల్లులు పెరగనున్నాయని శివకుమార్ ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇచ్చిందని, అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో 18,500 ఎస్సీ/ఎస్టీ కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం తొలగించనుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సరైన సంక్షేమం అందక ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. తక్షణ విద్యుత్ ఛార్జీలను రద్దు చేసి ఇస్తామన్న సంక్షేమం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ డీఈ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ నిరసన ప్రదర్శనలో పార్టీ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలిపట్టి హరిప్రసాద్, దేశ శ్రీనివాసరావు, అఖిదర్శి కిరణ్, తాడిబోయిన రమేష్, బూరెల దుర్గా, కటారి హరీష్, ఎస్ సాంబశివరావు, పలువురు వైసీపీ కౌన్సిలర్లు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నాం? వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఈరోజు కరెంట్ ఆఫీసుల దగ్గర ప్రజల పక్షాన పోరుబాటను తీసుకొచ్చామంటే, ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచకుండా ఉండటమే కాకుండా ఇప్పుడు ఉన్న విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గిస్తామని ఆ రోజు కూటమి నాయకత్వం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 చెప్పిన మాట ఒకసారి మనందరం పరిశీలించాలి. మరి ఈరోజు ఏం చేస్తూ ఉండారు? 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నారు. ఈ నిజంగా కట్టగలిగే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉండారా? అమ్మఒడి వేసాం, ఫీజు రియంబర్స్మెంట్ వేసాం, రైతుకి రైతు భరోసా వేసాం, డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి రుణమాఫీ డబ్బులు వేసాం. మరి ఈరోజు మీరేం వేశారా? అమ్మఒడి ఇచ్చారా? ఇప్పటికే 6 నెలలు అయింది. ఇంతవరకు పెన్షను మేము 3,000 ఇస్తే మీరు 4,000 ఇస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ ఒక్కటినే 4,000 ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు తప్పగా ఈ 6 నెలల్లో ఇంకా ఏ కార్యక్రమం చేయాల. 4 లక్షల మంది పెన్షన్ని రద్దు చేసే కార్యక్రమం ఈ జనవరి నెలలో చేయబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట ద్వారా ప్రతి విద్యుత్ కేంద్రం దగ్గర రిప్రజెంటేషన్ ప్రజల పక్షాన ఇచ్చి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించే విధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం చెప్పారు? మేము బిల్లులు తగ్గిస్తాం, వీలైతే వినియోగదారుడు అమ్ముకునేట్టు చేస్తామని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్పాడు. ప్రతి మీటింగ్లో తమ్ముళ్ళు విద్యుత్ ఛార్జీలను పెంచం అంటున్నాడు. మరి ఈరోజు ఏం చేసుకొచ్చావు? ఆ బిల్లు మీదే కదా మేము పెంచము అని చెప్పింది. ఆ బిల్లు మీదే కదా మేము అవసరమైతే తగ్గిస్తామని చెప్పింది. అది చెప్పే కదా ప్రజల్ని ఓటు అడిగింది.
ఈరోజు మళ్ళీ బిల్లు పెంచి 15,000 కోట్ల రూపాయలు పెంచి 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారని చెబుతారేంటి? ఇది ఏమి న్యాయం? ఈ చుట్టుపక్క గ్రామాలకు కానీ హోల్సేల్ మార్కెట్కు ఉన్న గాడిబాయి సెంటర్లో షాపులు ఖాళీ చేసి షాపులు మూసేసి షాపులు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు బేరాలు లేక. ఇది ఎప్పుడు నేను చూడాల, ఫస్ట్ టైం చూసా. దేనికి అని అడిగితే ఎందుకు సుమారుగా 8 నుంచి 12 షాపులు ఖాళీ చేసి కనీసం రెంట్ కూడా రావట్లేదన్న ఆయన చెప్పారు. దేనికని ఎంక్వైరీ చేస్తే ప్రజల మీద అతిగా భారం మోపటాన ఈ విద్యుత్ ఛార్జీలు అనేది తగ్గించాలని మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అలానే ఈ అతిగా ఈ విద్యుత్ ఛార్జీ అనేది ప్రజల మీద భారం మోపటం ధర్మం కాదు. దయచేసి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రజల మీద భారం మోపటం కాదండి, ప్రజలకి ఏదో హామీలు ఇచ్చి ఉన్నారో వాటి మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు లేనంత విధంగా విద్యుత్ ఛార్జీలు, దాంట్లో సర్ఛార్జీలు అని చెప్పి ఒక ఆప్షన్ పెట్టి ఎస్సీ ఎస్టీ అని కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కమర్షియల్ అయితే మరీ దారుణంగా పెంచుతున్నారు. ఇవన్నీ కూడా తగ్గించాలని చెప్పి ప్రజల పక్షాన మా తెనాలి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రజల తరఫున పోరాడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 40% ఓటు బ్యాంకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ప్రశ్నించే బాధ్యత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మరి ప్రజలకి రిప్రజెంటేషన్గా మేము మరి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మరి ప్రజల మీద నిత్యావసర వసూలు కానించి ఇక నుంచి రాబోయే రోజుల్లో మరి రేపు 3వ తారీఖు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ మీద కూడా పోరుబాట అనేది ఒకటి చేశారు. కాబట్టి ఇది 2వ కార్యక్రమం. మరి ప్రశ్నించే హక్కు మాకు ఉంది. ప్రతిపక్షంగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఎప్పటికీ కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచడానికి తెలియజేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే 200 ఉన్న యూనిట్లు ఇప్పుడు 600, 600 ఉన్నది 1000 యూనిట్లు. ఈ విధంగా కూడా క్రమక్రమేణా పెరుగుతూ ఉన్నాయి. గత నెల బిల్లులకి ఈ నెల బిల్లులకు చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. అందరూ కూడా గమనించాలి. ఎస్సీ బలహీన వర్గాలకు చెందించినటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా తక్షణమే దాన్ని కూడా పునరుద్ధరించాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. 2027లో వచ్చే ఎన్నికల్లో అయినా సరే వస్తే అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దామనేది ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాళ్ళు, ప్రతి ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఆలోచిస్తున్నారు. నిత్యావసర వస్తువులు, మంచి నూనె కానివ్వండి, ఏమైనా ఉల్లిపాయలు కానివ్వండి, ప్రతిదీ పెరగటమే. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉల్లిపాయల రేటు పెరిగితే రైతు బజార్లో పెట్టి ఆ సగం రేటుకి అమ్మారు. నూనె ప్యాకెట్లు, బియ్యం ఇచ్చే బళ్ళ ద్వారా నిత్యావసర వస్తువులు ఇచ్చారు. అలా ప్రతిదానికి ఆయన ముందడుగులో ఉంటే వీళ్ళు అసలు పట్టించుకోవట్లే ప్రజల్ని. మేము పెంచుకుంటూ వెళ్తాం, మీరు కట్టండి అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు ₹1 కూడా పెంచబోమని, గతంలో ఉన్న ఛార్జీలు కూడా వీలైతే ఇంకా తగ్గిస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చి వారి ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలల్లోనే 9,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది ఇచ్చిన మాట పూర్తిగా తప్పటం, ప్రజలను మోసగించడం కిందకే వస్తుంది. కాబట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మరిచిపోయి పూర్తిగా ప్రజలను మోసం చేసి ఈరోజు ఈ రకంగా కరెంటు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలందరినీ, ఈ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలను మోసం చేయటం కాదా? ఇది ఈ రాష్ట్ర ప్రజలను చీటింగ్ చేయటం కాదా? తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు గత ప్రభుత్వంలో దారి మళ్లించే ప్రయత్నం చేశారని, పరకామన్ నుండి అనేకులు చేతివాటం చూపి జేబులు నింపుకున్నారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ద్వారా ఏర్పడ్డ తమ నూతన పాలక మండలి ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా కంకణ బద్దులై ఉన్నామని టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో శుక్రవారం టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆలయ కార్యనిర్వహణాధికారి వి అనుపమ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డికి ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్న భానుప్రకాష్ రెడ్డికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో అనుపమ జ్ఞాపికను స్వామివారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయాలకు మంచి రోజులు వచ్చాయన్నారు. వైకుంఠపుర వాసుని దర్శనం తిరుపతిలో స్వామివారిని చూసిన అనుభూతి కలిగించిందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలకులు టీటీడీ బోర్డు దేవాలయాల ప్రతిష్టను పెంచే విధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు ఆలయ నిధుల్ని పక్కదారి పట్టించే విధానాలను అవలంబించిందని అన్నారు. నాడు జరిగిన పలు లోపాలని ఎండగట్టే దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వంతో చర్చించనుందన్నారు. అదేవిధంగా జనవరి 5వ తేదీన విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విధి హిందూ దేవాలయాల పరిరక్షణ దిశగా నిర్వహించే హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలన్నారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వంలో గుడిలో లింగాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మింగేయడం జరిగింది. దానికి ఉదాహరణ మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరకామణి చోరీ సంఘటన. భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని పరకామణి నుంచి దొంగలించినటువంటి వ్యక్తిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకుని 100 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుండి కొందరు పెద్దలు జోబులు నింపుకున్నారు. దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్కి డిమాండ్ చేయడం జరిగింది. రేపు రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దీని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటేనే గత ప్రభుత్వం పూర్తిగా ఈ దేవాలయ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని వందల దేవాలయం నుండి విగ్రహాలపై దాడి జరగడం జరిగింది. చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నమవడం జరిగింది. ఆ పవిత్రతని తిరిగి మేము పునర్నిర్మించేదానికి ఈ ప్రభుత్వం మేము కంకణబద్ధులై ఉన్నాం. ఇప్పటికే సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పురంధేశ్వరి గారు కానీ మేమందరం ఈ దేవాలయ వ్యవస్థల్ని బాగుపరిచేదానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేము కృషి చేస్తాం. రాష్ట్రంలో ఏ దేవాలయంలో నుంచి కూడా ₹1 కూడా ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఖర్చు పెట్టకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో దాని పరిరక్షణ కోసం మేము ఉద్యమిస్తాం. తొందరలోనే విశ్వ హిందూ పరిషత్లో ఆధ్వర్యంలో విజయవాడలో 5వ తేదీ హిందూ శంకారం జరగబోతోంది. దాంట్లో ముఖ్యంగా ఈ దేవాలయాల పరిరక్షణ కోసం ఒక స్వామీజీలు అందరూ కలిసి ఆ రోజు ఒక తీర్మానాన్ని తీసుకురాబోతున్నారు. రాబో రోజుల్లో అన్ని మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నా. గోవిందనారాయణ. దేశ ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి మెరుగైన సేవలు అందించిన మహానేత మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న మంత్రి మండలిలో ఆర్థిక మంత్రిగా, అనంతరం యూపీఏ ప్రభుత్వంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ తమదైన పరిపాలన దక్షతతో దేశానికి మెరుగైన సేవలు అందించిన మహనీయుడని డాక్టర్ సాంబశివుడు మన్మోహన్ సింగ్ సేవల్ని గుర్తు చేస్తూ నివాళులర్పించారు. పార్టీలోని పలువురు నాయకులు తమ ప్రకట సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతదేశానికి ఎకనామిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్స్లో అడ్వైజర్గా ఉండి 80కి ముందే రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యారు. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఆర్థికవేత్తని మన్మోహన్ సింగ్ గారిని పిలిచి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చారు. అందుకని ఈనాడు మనం ఇలా ఉండామంటే ఆ రోజు పెట్రోల్ కొనడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల నుంచి ఈ రకంగా వెళ్ళామంటే అది ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారికి చెందుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు విలేకరుల సమావేశం అంటే భయపడి వెళ్ళిపోతాడు. ఒక్కసారి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. విలేకరులకి స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఎక్కడ పడ్డ ప్రపంచం మొత్తం మీద విలేకరుల కాన్ఫరెన్సులు ఎక్కువ పెట్టి ఎదుర్కొని సునాయాసంగా నిదానంగా మాట్లాడతారు, కానీ కరెక్ట్గా మాట్లాడేవాడు మన్మోహన్ సింగ్ గారు. అది ఒక ఆయన నిజాయితీకి, ఆయన యొక్క గొప్పతనానికి, దాని ఎఫిషియన్సీకి, సామర్థ్యానికి ఇండికేషన్. రెండవది, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఒక మంచి పథకాన్ని స్టార్ట్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటాం. దాని ద్వారా ఆ రోజుల్లో 20-30 రూపాయల కూలి ఉండేది కాదు ఇక్కడ పల్లెటూరులో వాళ్ళకి, వ్యవసాయ కూలీలకు కానీ బయట వాళ్ళకి కానీ. దానప్పుడు 6 గంటలు పనిచేస్తే 80 రూపాయలు పెట్టారు. అది మొదలుపెట్టింది మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లా సింగనమల నియోజకవర్గంలో. వీటన్నిటికీ మన్మోహన్ సింగ్ గారు చిరునామా. కాంగ్రెస్ పార్టీ యూపీఏ పాలన మన్మోహన్ సింగ్ గారు చిరునామా అని చెప్పి మనం చేసుకుంటూ, ఆయన 92 ఏళ్ళు బతికాడు, చనిపోయాడు. అయినా కానీ ఆయన చనిపోవటం భారతదేశానికి చాలా లోటు. 22వ తారీఖు 5వ నెల 2004వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రిగా వారి యొక్క సేవలు అందించారు. 2014 వరకు కూడా. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది, ఒక మంచి వ్యక్తిని. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే, మన మన్మోహన్ సింగ్ గారు లాంటి పెద్దలను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మరి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రాత్రి 9:30 చనిపోయారు. వారు మన ఇండియాకి
10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశారు, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశారు. ఎన్నో చేసిన మహా తెలివైన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. విధి వంచితులై స్వదార్ హోంలో ఆశ్రయం పొందుతున్న ఆశ్రితులకు జీవితం పట్ల ఒక భరోసా, నమ్మకాన్ని కలిగించే విధంగా వారు రూపొందించిన హ్యాండ్మేడ్ వస్తువులను వినియోగదారులు ఒక బాధ్యతగా కొనుగోలు చేయాలని ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ పేర్కొన్నారు. తెనాలి ఆర్టీసీ డిపో సమీపంలో స్వదార్ ఆశ్రితులు స్వయంగా రూపొందించిన హ్యాండ్మేడ్ వస్తువుల స్టాల్స్ను శుక్రవారం ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథలైన స్వదార్ ఆశ్రితులు రూపొందించిన ఐటమ్స్ చాలా బాగున్నాయని, వాటిని ప్రోత్సహిస్తూ వినియోగదారులు కొనుగోలు చేయాలని కోరారు. తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ కిన్నెర నాగరాజు గ్రీవెన్స్లో ఇచ్చిన అర్జీ ద్వారా స్వదార్లోని ఆశ్రితులను పరిశీలించామని, వారు తయారు చేసిన హ్యాండ్మేడ్ వస్తువులను విక్రయ అవకాశాల కోసం ఆర్టీసీ డిపో సమీపంలో స్టాల్స్ను ఏర్పాటు చేసి సహకారం అందించిన ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్టాల్స్ నందు విక్రయించే వస్తువులు కొనుగోలు విషయంలో వినియోగదారులు బేరాలు ఆడకుండా కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిన్నెర నాగరాజు, స్వదార్ ఆశ్రితులు పాల్గొన్నారు. స్వదార్ గృహ ద్వారా ఒక హ్యాండీక్రాఫ్ట్ షాప్కి ఉద్ఘాటన చేయటం చాలా సంతోషంగా ఫీలింగ్ ఉంది. ఈ షాప్ విల్ బి రన్ బై ఆఫ్ స్వదార్ గృహ అండ్ దిస్ వాజ్ కన్సెప్చువలైజ్డ్ బై మన తహసీల్దార్ గోపాల్ గారు అండ్ హెల్ప్ బై DM RTC తర్వాత అదర్ పీపుల్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ టు హెల్ప్ అవుట్ ఫర్ సచ్ ఎ నోబెల్ ఇనిషియేటివ్. I urge people of Tenali to come here and buy some beautiful products from this shop and help this noble cause. Thank you so much. సోమవారం జరిగిన మన PGRS కార్యక్రమంలో మన కిన్నెర నాగరాజు గారు ఈ స్వదార్ హోంలో అనాథలైన పిల్లలు ఉన్నారని, వాళ్ళకి చేయూత కావాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా నేను అంగలకుదురులో ఉన్న స్వదార్ హోంను పరిశీలిస్తే అక్కడ సుమారుగా ఒక 50 మంది పిల్లలు, ఎటువంటి అండా లేని పిల్లలని స్వదార్ హోం హక్కును చేర్చుకుంది. వారు అక్కడ వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు వారు చేతితో తయారు చేసిన హ్యాండ్మేడ్ గాజులు కానివ్వండి, లేకపోతే రకరకాల ఇయర్ రింగ్స్, అవన్నీ వాళ్ళు చాలా ఐటమ్స్ తయారు చేశారు, బ్యాగ్స్ అన్నీ. అవన్నీ చూసిన తర్వాత నాకేం ఆలోచన వచ్చిందంటే ఈ ఐటమ్స్ అన్నీ ఎంతైతే వస్తుందో అంత వాళ్ళ ఓన్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడడానికి వీలుగా ఉంటుందని అనిపించి వాళ్ళకి ఆ రోజు హామీ ఇచ్చాం. అందులో భాగంగా ఇమీడియట్గా నేను ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే ఇట్లా ఆర్టీసీ లొకేషన్లో ఉంటే, ఆర్టీసీ బస్టాండ్ లొకేషన్లో మంచి హెల్ప్ అవుతుంది, కొంచెం సేల్ ఎక్కువగా జరుగుతుందనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా మన ఆర్టీసీ DM రాజశేఖర్ గారిని సంప్రదించాం. సోదరుడు DM గారు వెంటనే స్పందించి ఇది ఆర్టీసీ సైటే, ఈ సైట్లో ఇక్కడ 6x6 షాప్ పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. వెంటనే షాప్ ఎట్లాగా తీసుకురావాలని ఆలోచన చేస్తే అంగలకుదురు వైస్ సర్పంచ్ గారు కనగాల నాగభూషణం గారు ముందుకు వచ్చారు. ఈ షాప్ని ఆయనే డొనేట్ చేశారు. వెంటనే ఈ షాప్ని ఇక్కడికి తీసుకొచ్చి దీనికి హంగులు, రంగు వేయడం, దీనికి ఎలక్ట్రిఫికేషన్ చేయడం అంతా మన కిన్నెర నాగరాజు గారు చేశారు. వీరందరూ కలిసి ఈ మన పిల్లల్ని హక్కును చేర్చుకోవాలి, అనాథ పిల్లలు అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన ట్రైనీ కలెక్టర్ గారు ఉన్నారు, స్వప్నిల్ సార్, వారి సమక్షంలో వారి ద్వారా ఈ మన రిబ్బన్ కట్ చేయించాం. ప్రజలందరూ ఇక్కడ బస్టాండ్కి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ బేరం ఆడకుండా కొనాలని నా విజ్ఞప్తి. పిల్లల విషయంలో వాళ్ళు పొట్టబోసుకోవడం కోసం వాళ్ళు అరేంజ్ చేసుకున్న ఈ చిన్న దీని భవిష్యత్తులో కూడా దినదిన ప్రవర్ధమానం చేయండి. ఎందుకంటే పెద్ద షాప్ వాళ్ళకి వాళ్ళు అరేంజ్ చేసుకునే విధంగా వాళ్ళకి భవిష్యత్తు అంతా బాగుండాలని కోరుకుంటున్నా. నేను సేల్ చేశాను మా పిల్లల కోసం. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికి చెరొకటి తీసుకున్నాను. ఇదంతా దైవ నిర్ణయమని నేను నమ్ముతున్నాను. మా పిల్లల కోసం గోపాలకృష్ణ MRO గారు మరియు సబ్ కలెక్టర్ గారు మరియు కిరణ్ గారు మాకెంతో సహాయం చేస్తూ మేము ముందుండామని వాళ్ళు మాకు ప్రతినిత్యం సపోర్ట్ చేసి ఇంత త్వరగా మాకు ఈ షాపును ఓపెన్ చేయటానికి సమయాన్ని కేటాయించి మాకు ఈ షాపును దాతగా అంగీకరించి ఇచ్చినందుకు మేమెంతో రుణపడి ఉన్నాము. పట్టణ అభివృద్ధిలో భాగంగా సైడ్ కాలువల నిర్మాణానికి పురపాలక సంఘం ద్వారా ఓ నిర్దిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నామని సైడ్ కాలువల పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ పేర్కొన్నారు.
స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయం నుండి గంగానమ్మ గుడి వరకు రోడ్డుకు రెండు వైపులా సైడ్ కాలువ నిర్మాణానికి శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నాణ్యత ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపడతామన్నారు. పట్టణ అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యతలో భాగంగా 36వ వార్డుకు చెందిన పనులుగా వివరించారు. 500 మీటర్ల మేర 21 లక్షల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించినట్లు కమిషనర్ బి శేషన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, డిఈ శ్రీనివాసరావు, ఇన్ఛార్జి ఏఈ జానీ భాషా, వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన గంగానమ్మపేట ఏరియాలో ఓల్డ్ శివాలయం దగ్గర 15th FC ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కింద 21 లక్షల రూపాయలతోటి రోడ్డుకి ఇరువైపులా డ్రైన్లు రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీ గౌరవ చైర్పర్సన్ గారు, లోకల్ వార్డు మెంబరు అందరం కలిసి ఈరోజు ప్రారంభించాం. దీనికి సంబంధించి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు గతంలోనే ఆదేశాలు ఇచ్చారు. వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వేగవంతం చేయాలి, ప్రజలకు అందుబాటులోకి రావాలి, సౌకర్యాలన్నీ కూడా అని చెప్పేసి వారి యొక్క ఆదేశాలతో ఈరోజు గౌరవ సిపి గారు, వార్డు మెంబర్స్ అందరం కలిసి ఈ ప్రాంతంలో ఈ వర్క్ ప్రారంభించడం అయింది. ఈ ప్రాంతంలో కాలువలు ఇరుగ్గా ఉండడం వల్ల వచ్చేటువంటి దుకాణదారులకు కానీ కొనుగోలుదారులకు కానీ బాగా కష్టంగా ఉంది. అందువల్లనే ఈ డ్రైన్ను డిపెండ్ చేసి కొంత విడుతు కూడా పెంచి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి యూజ్డ్ వాటర్ అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయాలనేసి దానిలో భాగంగానే ఈ డ్రైన్ యొక్క ప్రారంభం ఈరోజు. 2021లో గ్రాంట్ అండి. అప్పటి నుంచి కూడా మున్సిపాలిటీ ఆఫీసులో ఎవరినైనా ఇదిగో అదిగో ఫండ్స్లు ఇవ్వంటున్నారే తప్పితే ఈ గ్రాంట్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. రాధికా మేడం గారు వచ్చిన తర్వాత చెప్తే నేను మొదలు పెడతాను, చేపిస్తానని చెప్పారు. అది రాధికా మేడం గారు ఇప్పుడు మొదలు పెట్టించారు. ఇది కమర్షియల్ బజార్ అండి. ఇదంతా ఏరియా అంతా కమర్షియల్ ఏరియా. ఇక్కడ వ్యాపారస్తులకి ఏమి ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరలో ఇది పూర్తి చేపిస్తామని వ్యాపారస్తులకి మనం చేస్తున్నాము. ఈ 2021 గ్రాండ్ 50 ఫైనల్స్లోది ఈ రోజున పని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో 21 లక్షల రూపాయలతో ఈ డ్రైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మీ అందరికీ తెలిసిందే, మన అభివృద్ధిలో భాగంగా పార్కులు కానివ్వండి, బోస్ రోడ్ కానివ్వండి, అలానే శివాజీ చౌక్ కానివ్వండి. శివాజీ చౌక్ నుంచి బురిపాలెం దాకా 3 విడతలుగా వేస్తున్నాము. ఇది మున్సిపాలిటీ నిధుల నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఏ వర్క్ చేసినా మున్సిపాలిటీ నిధులే మనం. అలానే అభివృద్ధిలో భాగంగా మీరందరూ కూడా మాకు సహకరించారు. హీరో అల్లు అర్జున్ వివాదం తర్వాత సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు ఆత్మ పరిశీలనలో పడ్డారని తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను సీఎం రేవంత్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించారని, ఈ పరిణామాల కారణంగా సినిమా షూటింగ్లకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం ప్రకటించి నిర్మాతలకు ప్రోత్సాహం అందించే విషయంలో లభిస్తున్న సానుకూలత వల్ల సినిమా షూటింగ్లు ఏపీలో పెరగడం తథ్యమని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకులు దిలీప్ రాజు తమ ఆలోచనను మీడియాతో పంచుకున్నారు. శుక్రవారం మా ఏపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో దిలీప్ రాజు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమ పెద్దలకు ప్రభుత్వానికి మధ్య అనేక అంశాల కారణంగా కొంత అసహనం చోటు చేసుకోవడం చూస్తున్నామని అన్నారు. తాజాగా అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పెద్దల మధ్య చర్చకు వచ్చిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితమైన ధోరణి వ్యక్తం చేయడంతో సినీ నిర్మాణ రంగంలోని కొందరు పెద్దలు ఆలోచనలు పడ్డారని అన్నారు. మరికొందరు నిర్మాతలు తమ భవిష్యత్తు సినీ నిర్మాణ షూటింగ్లను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ఆలోచనలు పడ్డారని అన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా అవుట్డోర్ షూటింగ్లకు ఎంచుకున్న ప్రభుత్వ పరిధిలోని లొకేషన్లను ఉచితంగా ఇస్తామనడం, చిన్న సినిమాల నిర్మాతలకు రాయితీలు ప్రకటించడం వంటి అంశాలకు నిర్మాతలకు కలిసి వచ్చే అంశాలన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సినిమా పరిశ్రమ అపూర్వ అభివృద్ధికి అవసరమైన చర్యలకు సానుకూలంగా ఉన్నట్లు తమకున్న సమాచారమని అన్నారు. ఈ సినిమా షూటింగ్లకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రకృతి రమణీయ సంపద గురించి దిలీప్ రాజా వివరించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో మా ఏపీ ప్రతినిధిగా పలు అంశాల గురించి తమ ఆలోచన పంచుకోవడం జరిగిందని దిలీప్ రాజు వివరించారు. విశాఖలో ఇప్పటికే సినీ స్టూడియోల నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఏపీలో మొదటిగా ఉన్నాయన్నారు. సినిమా షూటింగ్ల కోసం ముందుకు వచ్చే నిర్మాతలకు మా ఏపీ నుండి అవసరమైన సమాచారం ద్వారా తమ వంతు తోడ్పాటు ఇస్తామన్నారు. ఈ సమావేశంలో సహాయ దర్శకులు నరేంద్ర ధోని, మణివరన్, నటుడు విజయ్ భాస్కర్లు ఉన్నారు. Those who are willing to coming Andhra Pradesh for shooting purpose, we encourage the people, we give our level best to the producers and to the units అని చెప్పని ఇచ్చారు కందుల దుర్గేష్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గారు మీరు ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకోండి, మేము ఉచితంగా లొకేషన్ ఉచితంగా ఇస్తాం, ఇక్కడ తీసుకోండి మీరు అని చెప్పని ఈయన వాళ్ళకి ఇన్వైట్ చేశారు. అట్ ద సేమ్ టైం నిన్న జరిగిన దాంట్లో అక్కడ సినిమా పరిశ్రమకి బెనిఫిట్ షోలు ఇవ్వమని, సినిమా పరిశ్రమ రేట్లు పెంచుకోవటానికి కుదరదని చెప్పని
తెలంగాణ ముఖ్యమంత్రి గారు అన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం నేను చెప్తున్న ఏదైతే ఫోర్కాస్ట్ అయితే ఉందో రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా సినిమా షూటింగ్లు ఇక్కడ పెరుగుతాయని చెప్పడానికి అది దోహదపడుతుంది. ఎందుకంటే సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సినిమాటోగ్రఫీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి కిందే ఉంది కాబట్టి ఈ శాఖ నుంచి కంపల్సరీగా అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయడానికి గల కారణాలు ఉన్నాయి. భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా నాకు చాలా క్లియర్ సంకేతాలు ఈరోజు ఉదయం వచ్చినాయి. ఆ నేపథ్యంలోనే ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి కొంతమంది నిర్మాతలు ఇక్కడికి వస్తారు. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాల నుంచే రెవెన్యూ సినిమా పరిశ్రమకి 60% వెళ్తుంది. రెవెన్యూ ఆంధ్ర నుంచి 60% రెవెన్యూ మంది, 40% రెవెన్యూ తెలంగాణది. సో 60% ఎక్కువ, 40% ఎక్కువ అంటే 60% అబ్సల్యూట్గా 60% పెద్దదని అందరూ ఒప్పుకునే తీరాలి. సో రెవెన్యూ రీత్యా మనకిస్తున్నాం, లొకేషన్ల రీత్యా ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి. ఐఎమ్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్లో చాలా 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 మంచి లొకేషన్లు ఉన్నాయి, అందమైన లొకేషన్లు ఉన్నాయి. కెమెరాని లెఫ్ట్ నుంచి రైట్కి ప్యాన్ చేసినా, రైట్ నుంచి లెఫ్ట్కి ప్యాన్ చేసినా, టాప్ యాంగిల్కి వెళ్ళినా, లో యాంగిల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రీనరీ అనేది చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కాబట్టి నిర్మాతలు, ఆంధ్రప్రదేశ్కి చెందిన నిర్మాతలు, నేను మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిర్మాతలని, డైరెక్టర్లని చేతులు జోడించి అడుగుతూ ఉన్నా, ఇది మన రాష్ట్రం, ఇది మన తల్లి. కాబట్టి మీరు మన కన్న తల్లి బిడ్డలుగా ఒక్క నిమిషం ఆలోచించి మన తల్లి రుణం తీర్చుకునే విధానంలో భాగంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మీ సినిమా నిర్మాణాలలో అధిక శాతం ఆంధ్రప్రదేశ్లో తీయడానికి ప్రయత్నించండి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి వీళ్ళందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల పట్ల అభిమానంతో పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం పాఠశాల పురోభివృద్ధికి మరియు విద్యార్థుల అభివృద్ధికి పలు కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ ముందుకు సాగటం ముదావహమని మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మేకల్ లక్ష్మీనారాయణ శుక్రవారం పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి రావి సాంబయ్య మున్సిపల్ భారత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో విద్యతో పాటు వివిధ క్రీడల్లో రాణిస్తున్న 33 మంది విద్యార్థులకు ప్రోత్సహిస్తూ పూర్వ విద్యార్థుల సంఘం మెడల్ సర్టిఫికెట్స్ అందజేయడంతో పాటు 2020వ సంవత్సరంలో ఆ పాఠశాలలో 10th క్లాస్ చదివి ప్రస్తుతం రాజమండ్రి మెడికల్ కళాశాలలో మెడిసిన్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్న రావూరి జయేందర్ను ఘనంగా సత్కరించి నగదు ప్రోత్సాహం అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రోత్సాహపటం ప్రత్యేకంగా ప్రశంసించారు. మెడికల్ సీట్ ఎన్సీసీ ద్వారా ఫ్రీగా పొంది వైద్య విద్యలో రాణిస్తున్న జయేంద్ర నేటి పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు తన్నీరు శివశంకర్, న్యాయవాది పొన్నం విజయకుమార్, దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బాయ్స్ హై స్కూల్లో ఒక చక్కని కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థి ఏర్పాటు చేయడం జరిగింది. తన్నీరు శివశంకర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మూత్రబృందం మరి ఈ పాఠశాలలో చదువుకొని పాఠశాలని మర్చిపోకుండా పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులను ఉత్తేజపరిచి వాళ్ళ యొక్క ఎన్నుదన్నుగా ఉండి మరి ఎవరైతే ఎస్జిఎఫ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారో ఆ పిల్లలందరూ కూడా వాళ్ళు స్వయంగా సర్టిఫికేట్స్ని తయారు చేసి స్కూల్ గేమ్స్తో పాటు ఆ సర్టిఫికేట్స్తో పాటు వారు తయారు చేసినటువంటి అభినందన పత్రాలను కూడా అందించడం జరిగింది. మరి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో కూడా ఈ పూర్వ విద్యార్థుల్ని అంతర్భాగం చేయాలని ప్రభుత్వం కూడా భావించింది. రేపు మరి ఎస్ఎంసి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్స్లో కూడా వీరిని కూడా మరి పిలిపించి మరి వారి యొక్క సేవలను కూడా కొనియాడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చదువుకున్నటువంటి బాబు 2020లో 10th క్లాస్ చదివి మరి ఈరోజు రాజమండ్రి మెడికల్ కాలేజీలో ఎన్సీసీ ద్వారా మరి సీటు సాధించినటువంటి మరి రావూరి విజయేంద్ర ప్రసాద్ మరి ఈరోజు ఎన్సీసీ అనేది ఆ బాబుకి ఒక మెడిసిన్ సీటు తెచ్చిపెట్టడం అనేది జరిగింది. ఇది ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆదర్శం కావాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్కడో కూడా మరి వెనకడుగేయాల్సిన అవసరం లేదు, మరి లేకపోతే ఎక్కడో కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వారు కూడా ఒక ఉన్నతమైనటువంటి కోర్సును చేయడానికి ఒక నాందిగా నేను భావిస్తున్నాను. రావి సాంబయ్య హై స్కూలు యొక్క విద్యార్థులు ఫెడరేషన్లో జాతీయ స్థాయిలో 2, రాష్ట్ర స్థాయిలో 27 మంది, మొత్తం కలిపి 33 మంది వివిధ రకాలైనటువంటి ఈవెంట్లలో ఎంపికైనందుకు గాను వారిని అభినందిస్తూ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు మన తన్నీరు శివశంకర్ గారి ఆధ్వర్యంలో మిగతా విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఒకటి,
వాళ్ళని అభినందించడం జరిగింది. వాళ్ళకి సర్టిఫికెట్లు అనేది మన మండల విద్యాధికారి యొక్క సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ స్కూల్లోనే చదివి పూర్వ విద్యార్థి రాహుల్ జయేంద్ర ఎన్సిసి సర్టిఫికెట్ ద్వారా కొన్ని పాయింట్స్తోనూ తన యొక్క ర్యాంకు ద్వారాను ఎంబీబీఎస్ చదివి ద్వితీయ సంవత్సరంలో ఉన్నటువంటి అతన్ని అభినందిస్తూ కూడా ఈ 2 సందర్భాలను పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క సభను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. నేను ఇదే రావిసాంబ మున్సిపల్ బాయ్స్ స్కూల్లో 2020లో 10th చదివానండి. ఇంటర్ ఏమో అంబేద్కర్ కాలేజ్లో చదివాను. దాని తర్వాత జరిగిన నీట్ ఎగ్జామ్లో మంచిగా మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి రాజమండ్రిలో ఉన్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందండి. అక్కడ అలానే ఫస్ట్ ఇయర్లో కూడా మంచిగా పాస్ అయ్యాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ అవుతున్నానండి. శరణఘోష ప్రియుడైన శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామికి మండల దీక్ష నేపథ్యంలో విశేషంగా అన్నాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో శుక్రవారం మండల దీక్ష పూజలతో భాగంగా భట్టు దుర్గారావు గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి విశేషంగా అన్నాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడారు. మండల దీక్ష ముగింపుగా అన్నదాన ప్రియుడైన స్వామికి అన్నాభిషేకం చేశామని, అభిషేకం చేసిన అన్న భక్తులకు సంతర్పణ చేయనున్నట్లు తెలిపారు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 27 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఇదిలో లాస్ట్ రోజు ఈరోజు అందరికీ అన్నాభిషేకం చేసి స్వామివారికి ఆ అభిషేకం చేసిన అన్నంతో అందరికీ సద్ది కార్యక్రమం నిర్వహిస్తాము. ఇది ప్రతి సంవత్సరం 24 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పటికీ ఖాతాదారుల ఆదరణతో 25 వసంతాలు పూర్తి చేసుకున్న కోస్టల్ బ్యాంకు వార్షికోత్సవ వేళ ఉచిత వైద్య శిబిరం ద్వారా బాయితీ సేవలు అందించడం పట్ల ఖాతాదారులు హర్షం వెలిబుచ్చారు. స్థానిక కొత్తపేటలోని కోస్టల్ బ్యాంక్ ప్రాంగణంలో వార్షికోత్సవ వేడుకలు బ్యాంకు మేనేజర్ సిహెచ్ నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో కలారి హాస్పిటల్, శంకర నేత్రాలయ వైద్యులు వైద్య సేవలు అందించగా 500 మంది ఉచిత వైద్య సేవలు వినియోగించుకున్నారు. అనంతరం బ్యాంకు సుదీర్ఘకాల ఖాతాదారులను సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్యాంకు మేనేజర్ సిహెచ్ నాగరాజు మాట్లాడారు. ఖాతాదారులకు మరిన్ని మెరుగైన బ్యాంకు సేవల్ని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాలారి శ్రీదేవి, కాకతీయ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, శిష్య గ్రూప్స్ అధినేత పుప్పాల వరదరాజు, వైకుంఠపురం ధర్మకర్తల మండలి చైర్మన్ కె సాయిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ హమ్మాలేపాటి హరిప్రసాద్, రవికుమార్, రమణ బాబు తదితర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు మేము తెలంగాణలో వీళ్ళు కొత్తగా పెట్టినప్పుడు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఒక బ్యాంకు మేనేజర్ గారు ఉండేవారు. ఆయన చాలా మృదు స్వభావి. ఆయన మా దగ్గరికి వచ్చి అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పి సర్వం ఆయన చేసి మాతో బాగా సంబంధాలు ఏర్పాటు చేసుకుని మాకు కూడా ఆయన సేవ చేయడంలో, సర్వీస్ చేయడంలో మాకు కూడా ఆయన బాగా కలిసి వచ్చాడు. అయితే ఈ రకంగా కనుక బ్యాంక్ డెవలప్ అయితే 20 సంవత్సరాల్లో బ్యాంక్ స్థాపించి 50 బ్రాంచీలుగా ఎదిగి ఈరోజు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటూ మరి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కోస్టల్ బ్యాంక్ ప్రారంభించాలని, అలానే ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి ఆశయాలతో బ్యాంకు యాజమాన్యం కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, చక్కటి గుడ్ సర్వీస్ ఇస్తూ నేను ఈ విషయంలో కోస్టల్ బ్యాంక్ సర్వీస్ విషయంలో మాత్రం నేను చాలా గర్వంగా చెప్పుకోగలనండి. నాకు టర్నింగ్ పాయింట్ కోస్టల్ బ్యాంక్ గర్వంగా చెప్తా. ఆ రోజున మరి సుబ్రహ్మణ్యం గారు వచ్చి మేము కోయంబత్తూరు ఎక్విప్మెంట్ మొత్తం మిషనరీ కొత్తది కొంటుంటే మొత్తం నేను మీకు ఎంత కావాలో లోన్ ఇస్తానికి ఏం పని లేదు తీసుకో అని చెప్పి ఆయన ఆ రోజున సపోర్ట్ చేయబట్టి దీనిలో మాకు అకౌంట్ ఇచ్చి ఎంతో సపోర్ట్ చేశారు. బ్యాంకు ఎంత గొప్పగా నడవాలన్నా ఫస్ట్ దానికి కావాల్సింది మరి ఇంతమంది ఖాతాదారులు ఇవాళ కోస్టల్ బ్యాంక్ 25 ఇయర్స్కి కార్యక్రమానికి పే చేసినట్టయితే మరి బ్యాంకు ఎంత అభివృద్ధి చెందుతుందో ఈ వచ్చిన కస్టమర్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఇట్లాంటి సర్వీసులు చేయాలని మరొకసారి బ్యాంక్ కస్టమర్లందరికీ కూడా మరొకసారి విన్నపం చేసుకుంటున్నాం. తిరుమలలోని ఆస్థాన మండపంలో తెనాలికి చెందిన 300 మంది గాయకులు అన్నమయ్య సంకీర్తన అర్చన చేసి తెనాలి ఆధ్యాత్మిక వికాసంలో సంకీర్తన ప్రాధాన్యతను చాటారు. పట్టణానికి చెందిన అన్నమయ్య సంకీర్తన సేవ సమితి ద్వారా తిరుపతి వెళ్లిన సంకీర్తనకారులు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 300 మంది గాయకులు 4 గంటల సేపు అత్యద్భుతంగా అన్నమయ్య కీర్తన సంకీర్తన చేశారు. గాయకులు తొలుత గోవిందనామ సంకీర్తన, అనంతరం అన్నమయ్య సంకీర్తన అద్భుతంగా గానం చేశారు. వీళ్ళ వజ్ర లక్ష్మి సునీత శిష్య బృందం 70 మంది కోలాట ప్రదర్శన చేశారు. వయోభేద రహితంగా సమాజంలో భక్తి భావం పెరగడానికి అన్నమాచార్య కీర్తనలు, గోవిందనామ సంకీర్తనలు ప్రచారం చేస్తూ ప్రతి సంవత్సరం తిరుమలలో కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాగా ఈ సంవత్సరం ఎక్కువ
మందికి సంకీర్తన చేసే అవకాశం ఇచ్చినందుకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారులకు సహకరించిన దాతలకు అన్నమయ్య సంకీర్తన సమితి కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. రేపు అనగా 27వ తారీఖు ఉదయం 10 గంటలకి తిరుమల ఆస్థాన మండపంలో మాకు సంకీర్తన చేసే అవకాశం టీటీడీ ఈఓ గారు కల్పించారు. దాని నిమిత్తం ఈరోజు మధ్యాహ్నం కృష్ణా ఎక్స్ప్రెస్కి సునీత గారి బృందం ఒక 125 మంది పిల్లలు కృష్ణా ఎక్స్ప్రెస్కి పంపించాము. ఇప్పుడు ఒక 100 మంది సభ్యుల దాకా బయలుదేరుతున్నాము. మొత్తం అక్కడ 300 మంది సంకీర్తన చేయడానికి బయలుదేరాము. ఇది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, సాయిరాం సంగీత కళాశాల ప్రిన్సిపాల్ మన వజ్జుల సునీత గారి సహకారంతో, దాతల సహకారం, ముఖ్యంగా తెనాల్లో ఉన్న దాతలు సహకారంతో పిల్లల్లో భక్తిభావం, పెద్దల అందు భక్తిభావం పెరగడానికి అని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దాతల సహకారంతో తిరుమల యాత్ర బిగించేసాం. సంకీర్తన అన్నమయ్య సంకీర్తన గోవిందనామాలు చేసి అక్కడి నుంచి బయలుదేరి అమ్మవారి గుడి, మనకి తిరుచానూరు అమ్మవారి గుడి, అలాగే 29వ తారీఖు తాళపాక, ఒంటిమిట్ట, అన్నమాచార్యుల వారి స్వస్థలమైన తాళపాక మరియు ఒంటిమిట్ట ఈ 2 క్షేత్రాలు దర్శించుకొని 29 నైట్ బయలుదేరి తిరుపతిలో 30వ తారీఖు తెనాల్లో వస్తాము. ఇది మేము కేవలం ఈ కార్యక్రమం ఏంటంటే అన్నమయ్య కీర్తనలు ప్రచార నిమిత్తం పెడుతున్నాము. చిన్నపిల్లల చేత హిందూ ధర్మ ప్రచారం కోసం మనం గోవిందనామాలు చెప్పించడానికి 108 మంది పిల్లల చేత గోవిందనామాలు చెప్పించడానికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తిరుమలలో ఈ కార్యక్రమం తలపెట్టాము. కొండపి శ్రీనివాసరావు గారు అందరం కలిసి అన్ని బృందాలు కలిసి సంకీర్తన గానం చేయటం, గోవిందనామాలు చేయటం, తర్వాత కోలాటం కూడా ఈ కార్యక్రమంలో ఉంది. మాడవీధుల్లో ఆస్థాన మండపంలో ఈ కార్యక్రమం జరుగును. శ్రీ లక్ష్మీనారాయణ సామూహిక అర్చనలు ప్రత్యేక ఆకర్షణగా శుక్రవారం ధనుర్మాస వ్రత పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భగవత్ రామానుజాచార్య సాంప్రదాయ ఆధ్యాత్మిక సేవ అయిన తిరుపావై శ్రీ గోదా రంగనాథుల కళ్యాణమే అంతిమ లక్ష్యమైన ధనుర్మాస ఉత్సవాలు విఎస్ఆర్ కళాశాల కాల్వకట్ట రోడ్డులోని ఉత్సవాల ప్రాంగణంలో శరణాగతి గోష్ఠి వ్యవస్థాపకులు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి పర్యవేక్షణలో శుక్రవారం నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ సామూహిక కుంకుమ పూజల్లో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పూజల అనంతరం శ్రీ అష్టాక్షరి జిఆర్ స్వామి మానవ జన్మ విశిష్టతను తమ అనుగ్రహ భాషణ ద్వారా వివరించారు. శ్రీ లక్ష్మీనారాయణ కుంకుమార్చన ద్వారా విశేష ఫలాలు లభిస్తాయని అన్నారు. శ్రీ గోదా రంగనాథులకు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి అర్చనాది కైంకర్యములు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మా గురువు జీవితానికి నేను ఆయన భక్తుడనై ఆయన శిష్యుడుగానే నేను ప్రవర్తించాలి అని అంటూ చక్కటి పవిత్రమైన జీవనాన్ని చేస్తూ దాని ద్వారా కలిగేటువంటి శాశ్వతమైన సుఖాన్ని ఈ ప్రాంతంలో అందరికీ చూపించాలి అని అనేకములైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీ తెనాలి పట్టణంలో జరిపిస్తూ ఒక మంచి ఆదర్శమైన వ్యక్తిగా పరమ భాగవతోత్తములైన ఆళ్వార్ల కథలను, ఆచార్యుల కథలను, గాథలను, అలాగే మంచి పాటలను, కృష్ణ చరిత్రను ఆ తిరుప్పావై ప్రబంధంలో ఇమిడ్చి ఎవరెవరికి ఏ రకమైనటువంటి పదార్థం ఇష్టమో ఆ పదార్థంతో చేర్చి అందించి గోరుముద్దతో అందించినటువంటి తల్లి మన గోడమ్మ. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేమూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు మాట్లాడారు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారం మోపిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తక్షణమే విద్యుత్ ఛార్జీలు తగ్గించకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం విద్యుత్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొల్లిముంత ఏడుకొండ
కొత్తకోటలు కోగంటి లవకుమార్, పెరికల పద్మారావు, ఉయ్యూరు అప్పిరెడ్డి, వేమూరు, చుండూరు, వట్టిప్రోలు ఎంపీపీలు ఎల్లమటి మోహన్, జాలాది రూబెన్, లలిత కుమారి, దాది సుబ్బారావు, విష్ణు ములకల వెంకటరెడ్డయ్య, గాజుల భానుప్రకాష్, గాజుల చిన్నబాను, గోపాలం రాము, దాట్ల మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓహో నేను కూడా కులం చూడకూడదు, మతం చూడకూడదు, పార్టీ చూడకూడదు, ప్రాంతం కూడా చూడకూడదు, ప్రతి ఒక్కరికి కరెంటు బిల్లు పెంచాలా, వాళ్ళ దగ్గర నేను సంపాదిస్తా. ఆయన ముందే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పలా. ఒక విషయంలో సంపద సృష్టిస్తానని చెప్పేసి చెప్పాడు. అరే చంద్రబాబు నాయుడు గారు మేధావి కదా, బాగా అనుభవం ఉంది, సంపద సృష్టిస్తాడు, మన ఇంట్లోనే ఏయో పెడతాడంట, సోలార్ పెట్టేసేసి సూర్యుడితో కరెంటు ఉత్పత్తి చేస్తాడంట, మనకేమో ఊరకంట మిగులు కరెంటుని ఆయనే కొని మనల్ని లక్షాధికారులు చేస్తారంట అని చెప్పేసి చెప్పాడు లేదా? 7 నెలల క్రితం చెప్పాడు. మరి ప్రతి ఒక్కరి మీద కూడా కరెంటు బిల్లు పెంచి సంపద సృష్టిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మనకు అప్పుడు అర్థం కాలా, ఇప్పుడు అర్థం కాలా, ఇప్పుడు కూడా రోడ్డు మీదకి రాకపోతే నాశనం అయిపోతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మనకి అందరూ వస్తే కదా అని అంటే తగ్గించాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతా ఉంటే మీరు అక్కడ పోవడానికి లేదు, కరెంటు బిల్లులు కట్టాల్సిందే అని చెప్పేసి ఆపేటువంటి పోలీసు వారికి కూడా కరెంటు బిల్లులు తగ్గాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గర్వంగా గుండెల మీద చేతులు వేసుకొని ఏ ఇంటికి వెళ్ళినా గానీ నీకు అమ్మఒడి ఇచ్చా, నీ ఇంట్లో రైతు భరోసా ఇచ్చా, నీ ఇంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెనిచ్చాడు, విద్యా దీవెనిచ్చాడు, చేయూత ఇచ్చాడని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు. అదే విధంగా ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటు బిల్ అని చెప్తున్నారు, అది లేదు. అదే విధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నారు, ఏమని నవలేక చచ్చిపోతున్నామమ్మా ఏడవలేక, ఎందుకంటే మా మీద కూడా అదనంగా భారం పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 300 పెంచారంట దాన్ని. కాబట్టి వాళ్ళు కూడా బయటపడలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఔన్నత్యాన్ని ఇప్పుడే తెలుసుకుంటున్నారు. కాబట్టి మనమంతా పార్టీ ఉండా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్గా ఉండాలి. ఆయనకి సపోర్ట్గా ఉండడం ఎంతవరకు మనకు అవసరమో తెలియదు, కానీ మనకు ఆయన సపోర్ట్ అనేది కావాలి. నిజంగా 7-8 నెలల కాలంలో మనం ప్రతి ఒక్కరికి తెలుసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలంటూ పోరుబాట పట్ల తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్. వెంట నడిచిన పార్టీ శ్రేణులు. కూటమి పాలకుల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలకు మంచి రోజులొచ్చాయి. టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.